హాయ్ అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటో వీడియో అంటారా, చక్కగా మనకి సమ్మర్ వచ్చిందంటే ఆకుకూరలు పొన్నగంట అయితే నాకు బాగా విసిగించేస్తుందండి, బాగా బాధ పెట్టేస్తుంది నాకు. పొన్నగంట గురించి ఈరోజు వీడియో. పొన్నగంట ఉంది, మంచి ఔషధ విలువలు కలిగిన మొక్క, చక్కగా పప్పులోనో కూరలోనో చేసుకొచ్చి తినొచ్చు కదా అనుకుంటున్నారు కదా మీరు. తప్పకుండా అండి, అది ఆ విషయం కూడా ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను నేను. ఈరోజు ఏంటంటే పొన్నగంటని మనకే కాకుండా మొక్కలకి ఎలా వినియోగించుకోవాలి అంటే ఒక మొక్క నుంచి మళ్ళీ మొక్కలకు మనం పోషకాలు తయారు చేయడం అనమాట ఈరోజు వీడియో అయితే. ఏంటంటే దానికి ఇప్పుడు చూసారా, నాకు తెలిసి ఒక విషయం ఏంటంటే పాము కాటికి మందు పాము విషయంతోనే చేస్తారనేసి నాకు ఒక విషయం విన్నానండి. అది ఎంతవరకు నిజం తెలియదు కానీ, అలాగే మన మొక్కల నుంచే కదా మనం తయారు చేసి ఇస్తున్నాము కంపోస్ట్ రూపంలో. చక్కగా ఏం చేస్తున్నాం, మన మొక్కలు ఆకులు, ఎండాకులు, పండాకులు అని చక్కగా తీసి కంపోస్ట్లో వేసి మంచి కంపోస్ట్ తయారైన తర్వాత మళ్ళీ మొక్కలకి ఎరువుగా ఇస్తున్నాము. ఆ ఎరువు తీసుకుని మొక్కలు మళ్ళీ మనకు మంచిగా క్రాప్ ఇస్తున్నాయి. మళ్ళీ ఆ మొక్కలన్నీ కట్ చేసినవి, ప్రూనింగ్ చేసినవి అన్నీ కూడా మళ్ళీ కంపోస్ట్లో వేస్తున్నాము. అదేవిధంగా మొక్కల నుంచి మొక్కలకే ఎరువుగా ఇస్తూ మరొక విధానం అయితే ఉందండి. అదేంటంటే చక్కగా ఫెర్మెంటేషన్ జ్యూసుల విషయంలోని సమ్మర్ వచ్చిందంటే మన మొక్కలన్నిటికీ కావాల్సింది ఎరువుల కన్నా ముందు అదే గత్తము, పశువుల ఎరువులు అన్నిటికన్నా ముందు ఎక్కువగా మనం వారం కంపల్సరీగా, ఇంతకాలం 10 రోజులకి ఇవ్వండి, 4 రోజులకి ఇవ్వండి పర్లేదు కానీ ఇప్పుడు మాత్రం సమ్మర్ ఫుల్గా స్టార్ట్ అయింది. ఇప్పుడు మాత్రం మనకి ఎలా హెల్త్ డ్రింక్స్ ఎలా తాగడానికి ఇష్టపడతాము, కొబ్బరి బొండాలు, మజ్జిగలు, బార్లీ వాటరు, సగ్గు వాటరు, సబ్జా వాటర్ ఎన్ని తాగుతుంటామండి చలవ కోసం. మరి మొక్కలకైతే మాత్రం మరి అవి చల్లదనానికి మరి ఎక్కువ, మనకి ఎలాగో వాటికి కూడా అలాగే ఎక్కువ హెల్త్ డ్రింక్స్ ఇవ్వాలన్నమాట. హెల్త్ డ్రింక్స్ అంటే మనం చూస్తున్నాం, మన ద్రావణాలన్నీ కూడా, మన దగ్గర ఉన్న ద్రావణాలన్నీ కూడా ఇస్తున్నాము, చేస్తున్నాం. అయితే ఇంకా మన ద్రావణాలు ఇంకా అవసరం పడుతుంది. ఇప్పుడు మనకు సమ్మర్లోని ఎక్కువ లిక్విడ్ ఫర్టిలైజర్స్ అవసరం అండి మన మొక్కలకి. ఒక్కొక్కసారిగా ఇచ్చుకెళ్ళాలి. అన్నీ ఇప్పుడు లిస్ట్ అంతా చెప్పినా మళ్ళీ మీరు మర్చిపోతాము. అందుకని ఏం చేద్దామంటే ఇప్పుడు మనం ఏ ఫర్టిలైజర్ తయారు చేసి మొక్కలకి లిక్విడ్ రూపంలో ఇద్దాము అనేది వీడియో అండి ఈరోజు. అయితే అందులో నన్ను ఎక్కువగా విసిగిస్తుందండి పొన్నగంట అన్నాను కదా. ఆ పొన్నగంటని ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు, అన్ని రకాలుగా వాడుకున్నాము. ఎలాగంటే చక్కగా దాన్ని కర్రీ చేసుకున్నాము, దాంతో రసం చేసాను, దాని సన్నగా తిరిగి రసంలో వేసి రసం చేసుకున్నాము, పప్పులో వేసుకున్నాము. ఆ నిలవ పచ్చడి పెట్టాను లాస్ట్ ఇయర్ అయితే, అదొక వీడియో కూడా చేశాను, నా ప్రీవియస్ వీడియోలో ఉంటుంది చూడండి. పొన్నగంట నిలవ పచ్చడి ఎక్కువ వచ్చేసింది, నిలవ పచ్చడి కూడా పెట్టాను. అలాగే ఇప్పుడు మనం ఏంటంటే స్కూల్స్కి ఇస్తున్నాము, ఆశ్రమాలు కొన్ని పంపిస్తున్నాము. ఇలా కాకుండా ఇంకా మనకి రోజు వెళ్ళలేం కదా, ఇది కూడా కాకుండా ఈ మన మొక్కల్లో వచ్చిన పొన్నగంటని మన మొక్కలకి మళ్ళీ ఎలా వాడుకోవాలంటే దానిలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ. విటమిన్ ఏ ఎక్కువ, కంటి చూపుకి మంచిది. పోయిన కన్నా వచ్చే కూర అనేది పొన్నగంట కూర అయింది అనేది చెప్తుంటారు మన పెద్దలు అయితే మాత్రం. ఆ విధంగా ఆ పొన్నగంట, ఆ పోయిన కన్నా వచ్చే కూర అంటే విటమిన్ ఏ ఉంటుంది. ఆ విటమిన్లు మొక్కలకు కూడా చాలా అవసరము. దాన్ని కూడా అయితే ఎందుకు పొన్నగంట మొక్కలకి ఎలాగ వినియోగిస్తామండి, కట్ చేసి కంపోస్ట్లో వేసేస్తారంటే కాదండి. కంపోస్ట్లో అసలు ఇప్పుడు తక్కువ వాడాలని చెప్తుంటాను కదా, నెలకొకసారి వాడితే సరిపోతుంది. వారానికి ఒకసారి లిక్విడ్స్ ఇచ్చుకుంటే సమ్మర్ అయినా కూడా మొక్కలకి చక్కగా హెల్తీగా పెరుగుతాయి. ఇలాగే ఎప్పుడు గ్రీనరీ ఇలా గ్రీన్గానే ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, అయినా సరే మాకు గ్రీన్గా ఉందని నేను ఇచ్చే లిక్విడ్స్ వల్లేనండి. అది చూద్దాం ఇప్పుడు అసలు ఎందుకు లిక్విడ్స్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి. అంటే ఒకసారి మా పొన్నగంట అసలు మీకు మొన్న మా అక్క నేను ఒక వీడియోలో కనిపించామండి మీకు. నా సొంత అక్క నేను కూడా వచ్చాము, చక్కగా గార్డెన్ నిండా నేను ఆవిడ వెనకాల పట్టుకొని తిరుగుతున్నాను. చూసారా లేదు, ఎంత పొన్నగంట అండి, ఒక మోపు పొన్నగంటి, తోటకూరలో వెరైటీస్ అన్నీ కూడా ఎంత కోసుకొని ఇద్దరం చక్కగా వాడుకున్నాము. అయితే మళ్ళీ వచ్చేస్తూ ఎక్కడొచ్చింది అనుకుంటున్నారు, ఎక్కడెక్కడ వచ్చిందో చూద్దాం రండి ఒకసారి. పొన్నగంటి కాదే అది అనర్హం అన్నట్టుగా చూడండి, ఇదిగోండి చూసారా, ప్రతి మళ్ళలోనూ నాకు పొన్నగంటి విపరీతంగా ఉంటుంది. ఇదే మందార మొక్క, రోజు మందార పూలు పూసే మందార మొక్క, ఇదేమో పచ్చిమిర్చి మొక్క. పొన్నగంటే మనకు తీగ జాతి, ఇది ఫ్యాషన్ ఫ్రూట్. ఇదిగోండి గుమ్మడి పిందెలు కూడా వస్తుంది, చూసారా పిందెలు వస్తుంది ఇందులో. చూడండి మీకు ఇలాగా ఈ ఒక్కలైనా చూపిస్తాను. ఈ ఒక్కలైన్లోని మీరు ఎంత పొన్నగంటనే చూడగలుగుతున్నారో. అసలు పొన్నగంటికి ఇప్పుడు సమ్మర్ సీజనో ఏమోనండి, చాలా విపరీతంగా వచ్చేస్తుంది. ప్రతి కుండి చిన్నదైనా పెద్దదైనా వస్తుంది, మళ్ళీనైనా టబ్బుల్లోనైనా ప్రతి దాంట్లో కూడా చాలా ఫ్రెష్గా, లేతగా, పచ్చగా భలే వస్తుంది. కానీ ఎంతకని కోసి పంచుతూ ఉంటామండి, అలా కాదు. మొక్కలకు మంచి ఫర్టిలైజర్ చాలా మంచి ఐడియా వచ్చింది. ఇక్కడ హ్యాంగింగ్ లా కూడా వచ్చింది చూసారా. అసలు హ్యాంగింగ్ పాట్స్కి మనం ఏవేవో మొక్కలు కొని పెడతాం కానీ ఇలాంటి పుదీనా ఈ చక్కగా ఇదాని పొన్నగంటి పెట్టేసుకుంటే చాలేమో, ఎప్పటికప్పుడు హ్యాంగింగ్ అవుతుంది. మనం కట్ చేసుకొని కూడా మంచిగా మనకి ఇంట్లోకి మొక్కలకి అన్నిటికీ వాడుకోవచ్చు. అందానికి అందం,
ఆహారానికి ఆహారం కూడా అయిపోతుందేమో అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు చక్కగా ఏంటంటే ఒక లైన్ చూపించాను కదా, ఇక్కడ చూసారు ఈ 360 చిక్కుడండి ఎంత బాగా మంచిగా పెరుగుతుందో. పెరగడమే కాదు మనకి ఎప్పటికప్పుడైతే మంచిగా కాపును కూడా ఇస్తుంది. అలాగే మొక్కలన్నీ కూడా పచ్చగా ఉండాలని అంటే పచ్చదనానికి పచ్చడి లిక్విడ్ ఇవ్వడం చాలా మంచిది. చోహన్ క్యూ మెథడ్ అంటారు దీన్ని మాత్రం. చోహన్ క్యూ మెథడ్లో మనం ఒక పొన్నగంటే కాదు, మీ గార్డెన్లో ఎక్కువ ఏది ఉన్న ఒక మునగాకు అవ్వచ్చు, అరిటాకు అవ్వచ్చు, ఆమాకు అవ్వచ్చు, అలాగే ఇంకా బచ్చలు అవ్వచ్చు, కరివేపాకు అవ్వచ్చు, మీ దగ్గర ఏది ఉంటే దాన్ని చక్కగా దాన్ని మిక్సీ పట్టి బెల్లం వేసి ఫెర్మెంటేషన్ చేసి మొక్కలకి ఇవ్వడం అయితే చాలా చాలా మంచిదండి. అదే పొన్నగంటి హార్వెస్ట్కి వెళ్ళే ముందు ఇంకా అంతకన్నా మంచి హార్వెస్ట్ అయితే నేను చూపించబోతున్నాను. ఏంటంటారా, వంకాయలండి. కొమ్మతో పెట్టిన చెట్టుకి కొమ్మతో పెట్టిన కొమ్మతో పెట్టిన వంగ మొక్కకి వస్తున్నాయండి కాయలు. 4 కాయలు అసలు దగ్గర కేజీ దాకా వచ్చేస్తున్నాయేమో అనిపిస్తుంది. పెద్ద పెద్ద కాయలు చాలా బలంగా, ఒక్క పుచ్చు లేదు. మొక్క కూడా చాలా ఫాస్ట్గా పెరిగి ఇప్పటికి 4వసారి ఎంత హార్వెస్ట్ మీరు చూసారు, మా వారు చేశారు, నేను 2 సార్లు చేశాను. ఇప్పుడు 4వసారి ఒక్కొక్క కాయ చూడండి 1/2 కేజీ దగ్గర వచ్చేస్తుంది అనమాట. అంత పెద్ద సైజుతో ఎంత హెల్దీగా వస్తుందంటే, అంటే దీనికి కొమ్మతో తల్లికి ఉన్న ఏజ్ ఇప్పుడు కొమ్మకు వచ్చింది కాబట్టి ఎంత హెల్దీగా పెరుగుతుంది అనమాట. కాబట్టి దీన్ని మాత్రం చాలా బాగా మనం సంరక్షణ చేసుకోవాలంటే కొన్ని వాల్యుబుల్ సీడ్స్ కొన్ని మన గార్డెన్లో మంచిగా పెరుగుతూ మొక్కలు సంవత్సరం అంత అనుబంధం పెరిగిపోతూ ఉంటుంది. అలాంటి మనం చక్కగా వాటికి ఇంకా పోషకాలు ఇస్తూ కాపాడుకోవాలి. అంటే ఇలాగా మనం వాటికి ఏదో పోషకాలు ఇస్తూ కొంచెం మెయిన్ ఏంటంటే వాళ్ళు పెస్టల్ అటాక్ చేయకుండా చూసుకుంటూ మొక్క వీక్ అవ్వకుండా ఉంటుంది. ఇది మొక్క బలంగా ఉన్నది అనేసి అంటే పెస్టలు రాకుండా ఉంటాయి. అలా చూసారు ఒక వంకాయ ఎంత బాగుందోనండి, పెద్ద సైజు అండి. మెయిన్ నాకు సైజు చూస్తే నాకు మర్చిపోతుందండి బాబు. ఇది మాత్రం కొంచెం చిన్న సైజే కానీ కూరకు సరిపోదు కదా, ఇంక ఒక కాయలు ఎందుకు వదిలేయడం అని కోస్తున్నాను నేను. అలాగే ఇదొక కాయ అండి. ఇప్పుడు ఇక నా 4 కాయలు కూడా 1/2 కేజీకి దగ్గర 3/4 కేజీ వచ్చేస్తాయండి. ఎంత ఎనర్జీ వాటికి ఉందా ఈ మొక్కకి అనిపిస్తుంటుంది అనమాట. ఒక్కొక్క సీడ్ అంతే, ఒక్కోసారి ఒక్కొక్క మొక్క మనకు అలా ఉండిపోతూ ఉంటుంది అనమాట. చూడండి 4 కాయలు చూపిస్తాను, మీరే ఒప్పుకుంటారు. ఎంత పెద్దగా చేయి నొప్పి వస్తుంది నాకు అది పట్టుకోవడానికి అయితే మాత్రం. అంత చక్కగా ఉందన్నమాట. అయితే ఈరోజైతే మంచిగా వంకాయ టమాటా ముద్ద కర్రీ చేసుకోవచ్చండి. ఇది ఎప్పుడు గ్రేవీ కర్రీకి చాలా బాగుంటుందండి. నల్ల వంకాయలు లాంగి మాత్రం ఫ్రైకి బాగుంటాయని చెప్తుంటాను కదా, అందుకే ఈరోజైతే మాత్రం మా కర్రీ మా రెసిపీ మీకు అర్థమైపోయింది కదా. చక్కగా మంచిగా వంకాయ టమాటో ముద్ద కూర చేసుకోబోతున్నాను ఈరోజైతే. అయితే మొక్కలకు మాత్రం మంచి ఫర్టిలైజర్ తయారు చేయబోతున్నాను. అది కూడా చాలా హ్యాపీగా ఉంది నాకు. మీరు తప్పకుండా చెయ్యండి. అయితే మొక్కను మాత్రం నేను ఒక ప్రాణంగా చూసుకుంటున్నాను దీన్ని. వాళ్ళ అమ్మ కూడా అలాగే ఉండేది కదా నాకు. నా పాత వీడియోలు చూసే వాళ్ళకి భలే తెలుస్తాయండి ఈ విషయాలన్నీ కూడా, నేను చెప్పక్కర్లేదు. అయితే ఈ వంకాయలు మాత్రం ఈరోజు అయిపోయింది, కట్ చేశాను. మళ్ళీ ఫర్టిలైజర్ ఇచ్చామండి, మళ్ళీ మంచిగా వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనం పొన్నగంట హార్వెస్ట్కి వెళ్ళిపోదాం పదండి. ఇంకెందుకు ఆలస్యం. పొన్నగంట అయితే ఈ లాస్ట్ లైన్ నుంచి మొదలు పెడుతున్నాను నేను. కుండీల్లోని ప్రతి చోట ఇది ఇలా ఉంటుంది కదండి, అందుకు మొత్తం ఇదంతా కూడా తీసేద్దాం అనుకుంటున్నాను. సమ్మర్ కాబట్టి చాలా ఎక్కువ వస్తుంది. మీరు మాత్రం నేను చాలా రెసిపీస్ మీకైతే స్టార్టింగ్లో చెప్పాను కదా, వీడియో స్టార్టింగ్లో అవన్నీ కూడా మీరు ట్రై చేయండి. ఇంకా ఎక్కువ ఉంటే ఇలాగ మొక్కలు పెట్టేయండి. మొత్తం నేను ఎంత కోసాను ఇదంతా కోయడం కూడా చూపిస్తే వీడియోలో ఎంత అయిపోతుందని చాలా నేను కోసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఈ మొక్క కూడా మంచిగా పువ్వులు అయితే వచ్చేస్తుంది. ఈ పైన పాదులు కింద ఆకుకూరలు విపరీతం అనమాట. ఇంకా పొన్నగంటని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది అబ్బా అనేసి మొత్తం పీకేస్తున్నానండి. పీకేస్తే వేరుతో వస్తున్నా కింద వేరు మొక్కలు చిన్న ఉండిపోతాయి కదండి ఆ సాయిల్లో, అవి మళ్ళీ మనం ఇచ్చిన పోషకాలకి జమ్మను మళ్ళీ ఆకు పెరిగిపోతూ ఉంటుంది అనమాట. కానీ ఇది విటమిన్ ఏ మంచిది కదండి, ఇది కంటి చూపుని ఇచ్చే కూర కదా. అలాగే మొక్కలకు కూడా చాలా మంచి ఆరోగ్యకరమైన మొక్కలకు ఎదగడానికి మంచి పోషకాహారంగా ఇది మనం ఇచ్చుకుంటే చాలా మంచి. చూసారు కదండి, 0 బడ్జెట్లో ఎటువంటి ఖర్చు లేకుండా మన గార్డెన్లో పండినవే మనం తింటూ మొక్కలకి ఇస్తూ ఎంత చక్కగా హ్యాపీగా మనం గార్డెనింగ్ చేసుకోవచ్చు. ఖర్చు తక్కువతోనే, ఏ ఖర్చు లేకుండా. నేను గార్డెన్కి ఎప్పుడు కొనేదల్లా బెల్లము, చక్కగా ఇదేంటంటే వేపపిండి అవే కొంటానండి. పుల్ల మజ్జిగ ఇంట్లో ఉన్నదే వాడుతుంటాము. అలాగే నేను స్ప్రేలు కూడా చూసారు కదా, గోమూత్రం అదే చేస్తుంటాను. ఇలాగ తక్కువ ఖర్చుతో మనం మంచిగా గార్డెనింగ్ చేయడం అనేసి అంటే ఈ మెలకువలు నేర్చుకుంటే చాలండి. గార్డెనింగ్ చేయడం అయితే మాత్రం ఖర్చు ఏమి ఉండదు. స్టార్టింగ్లోనే కొంత ఖర్చు ఉంటుంది తప్ప అన్ని పార్ట్స్ మట్లు అన్నీ తెప్పించుకోవడానికి, పైన మనుషులు పెట్టి మోయించడానికి ఇవన్నిటికీను. తర్వాత అంతా సెట్ అయిపోయిన తర్వాత, సెటప్ అంతా సెట్ అయిపోయిన తర్వాత మాత్రం హ్యాపీ దర్జాగా మనం ఏ ఖర్చు లేకుండా చేసుకోవచ్చు. 5 సంవత్సరాల నుంచి మేము చేస్తున్న ఖర్చుకు మేము తీసుకుంటున్న ఆహారానికి అసలు చూస్తే
చాలా మంచి పని చేసాము. ఆ డబ్బులన్నీ ఎప్పుడో ఖర్చు అయిపోతాయి, కానీ ఇప్పుడు మాత్రం మంచిగా మనం ఇలాగా హ్యాపీగా డైలీ మంచిగా చేసుకోగలుగుతున్నాం. ఒక ఆనందం అయితే మిగిలిందండి మాకైతే మాత్రం. ఈ విధంగా ప్రతి టబ్బుకి ఒక 2 లైన్లు కట్ చేసేసరికి నాకు మొత్తం కవర్ నిండిపోయింది. ఇంకా ఎక్కువ ఎందుకులే, మిగతాది ఇంకెవరికైనా ఇవ్వచ్చు అనేసి నేను ఇక్కడతో ఆపేస్తున్నాను అనమాట. ఇంకా ఏరాలు కానీ ఒక ఆటోకి వచ్చేస్తుందేమో అనిపిస్తుంది నాకు, గార్డెన్ అంతా తిరిగి కోస్తే మాత్రం. కవర్లోనే అంత ఉంది చూస్తారా, తోసి కవర్లో కుక్కేసినా కూడా ఇంకా బోల్డ్ ఉంది. అయితే దీన్ని మాత్రం చక్కగా తీసుకొచ్చి సన్నగా ఇలా తరిగేస్తానండి, మిక్సీలో వేయడానికి సన్నగా తరిగి పెట్టేశాను. తరిగితేనే కదండి, లేకపోతే మిక్సీలో సరిగా మనకి ముద్ద అవ్వదు కదా. అందుకు ఎంత చిన్నగా తరుక్కుంటే అంత మంచిది. కాడలు అవేమీ తీయక్కర్లేదు, ఆ కాడలతో కలిపి మనం మిక్సీకి ముద్దగా చేసేసుకొని దాన్ని ఎలా చేయాలో చెప్తాను. అయితే పొన్నగంటి పచ్చడి అన్నాను కదా, మీకు వీలైతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి మీరు చూడండి. ఆ పచ్చడి కూడా మీరు ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ ముక్కలన్నీ కట్ చేసి తరిగినంత పొన్నగంట అంతా కొంచెం మిక్సీలో వేసేసి, అది తిరగడానికి మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుందండి. మీరు అందుకు కొంచెం వాటర్ వేసుకోవచ్చు, పర్వాలేదు. కొంచెం వాటర్ వేసేసుకొని మనం దీన్ని మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. నేనైతే మాత్రం ఇప్పుడు ఇది ఫెర్మెంటేషన్ అయిపోయిన తర్వాత వాడడం కూడా చూపిస్తాను. పూర్తిగా వాడేస్తే నాకు నిలవైతే ఉంచండి, ఎందుకంటే వాటర్ వేసి మనం చేస్తాం కదా బూజు వస్తుందేమో. ఇది కూడా ముద్ద ఎంత గిన్నెకి వచ్చిందనమాట, అదంతా కూడా సన్నగా తరిగి మన పేస్ట్ మిక్సీలో ముద్ద చేసేసరికి ఇంత ముద్ద వచ్చింది. దీనికి తగిన బెల్లం వేసి మంచిగా ఫెర్మెంటేషన్ చేద్దాం. ఇప్పుడు మనం టెర్రస్ మీద తీసుకెళ్ళిపోదాం. ఇవన్నీ కూడాను మనం ఎప్పటికప్పుడు అన్నీ మిక్సీ పడుతూనే ఉంటాం కాబట్టి, కారపొళ్ళని పచ్చళ్ళని ఏవో చేస్తుంటాం కాబట్టి మిక్సీ పాడైపోద్దండి. అందుకని కొంచెం వాటర్ వేసుకోండి, వాటర్ వేయకుండా మాత్రం చేయకండి, తిరగదండి, మిక్సీ పాడైపోద్ది. అది మాత్రం గమనించండి. అంటే నిలవ ఉండాలి కదా అని వాటర్ వేయకుండా చేద్దాం అనుకుంటున్నారేమో, అసలు అలా చేయొద్దు. చక్కగా కొంచెం వాటర్ వేస్తే మంచిగా స్మూత్గా వస్తుంది అనమాట. ఆ పేస్ట్ మనకి మంచి స్మూత్గా మంచిగా తయారవుద్ది. ఇలాగా మనం మొక్కలకి మంచి ఫర్టిలైజర్స్ అయితే మాత్రం ఎంత ఈజీగా చేసుకోవచ్చో మీరు. అందుకే మీ గార్డెన్లో ఉన్న ఆకుకూర ఏదైనా కూడా, పుదీనా అవ్వచ్చు, ఏదైనా కూడా ఎక్కువ మీకు ఏది అనిపిస్తే మీరు వాడినంత వాడండి, పంచినంత పంచండి, ఇచ్చినంత ఇవ్వండి ఎవరికైనా. మిగతాది మాత్రం చక్కగా ఈ విధంగా మనం మొక్కలకి మంచి ఎరువునైతే, మంచి ఫర్టిలైజర్ని అయితే తయారు చేసేసుకుందాము. ఎంత బాగుంది కదండి, అసలు చూస్తేనే ముద్ద చాలా స్మూత్గా చక్కగా వస్తుంది. కూడా కేజీ బెల్లం వేస్తున్నాను దీనికైతే మాత్రం. ఆర్గానిక్ బెల్లం మాకు దొరుకుతుంది ఈజీగాను. ఈ ముద్దకి సరిపోతుంది. ఇంకా ఎక్కువ నిలవ ఉండాలంటే మాత్రం 2-3 కేజీలు వేసి బాగా కలిపి ఉంచుకోవచ్చు. ఇక్కడ ఏంటి ఒక్కసారికి వాడేద్దాము, నిలవక్కర్లేదు కదా అని అనేసి 1 కేజీ వేస్తున్నాను అనమాట. ఇది కూడా పైకి తీసుకొచ్చాను చక్కగాను, టెర్రస్ మీద తీసుకొచ్చి బెల్లం అంతా కూడా ఇలా చితక కొట్టేస్తే మంచిగా ముద్ద అయిపోద్ది అనమాట. ముద్ద అయిపోతే త్వరగా కరుగుద్ది. అందులో బెల్లం కూడానండి, మనకి ఆర్గానిక్ బెల్లంకి దీనికి 10-20 రూపాయలు తేడాతో పెద్దగా తేడా ఏం లేదు. కాబట్టి మీకు ఏదైనా దొరికితే మాత్రం ఆర్గానిక్ బెల్లం అయితే వాడండి. ఎందుకంటే మరి ఎటువంటి రసాయనాలు వాడని కొత్తగా సేంద్రియ పద్ధతులు అయితే మంచిగా చేస్తున్నారు రైతులు, వారి దగ్గర ప్రయత్నం చెయ్యండి. లేకపోతే తర్వాత మరి ఎలాగో మామూలుదైనా వాడుకోవచ్చు, ఏం పర్వాలేదు. నేనైతే ఈ బకెట్కి కలిపేస్తున్నాను అనమాట. ఈ ముద్దంతా కూడా ఈ బకెట్లో కలిపేసి, ఇది ఎన్ని రోజులు ఉంచాలనుకుంటున్నారు? 15 రోజుల తర్వాత వాడుకోవాలండి. 15 రోజులు కూడా ఇందులో కలిపేసి ఉంచేయకుండా ఇందులో చక్కగా మిక్సింగ్ చేసేసి ఉదయం సాయంత్రం, లేదంటే రోజుకు ఒక్కసారైనా, 2 సార్లు మీకు వీలు పడకపోతే ఒక్కసారైనా కూడా చక్కగాను దీన్ని కలపాలండి. మన ఎరువులన్నీ కలుపుకుంటాం కదా, లిక్విడ్స్ అన్నీ కూడా కలుపుకుంటాం కదా, గోకృపామృతము, ఓడబుడిసి, మనం ఏ ఫర్టిలైజర్ తయారు చేసినా కూడా దాన్ని చక్కగా మనం కలుపుతాం కదా. కలిపితేనే ఫెర్మెంటేషన్ బాగా అవుతుందండి. పైన లేదా బూజులాగా వచ్చేస్తుంది కదా, నీళ్ళ ఉండిపోతాయి, సరిగా అవ్వదనమాట. ఈ డబ్బాలో వేద్దాం అనుకున్నాను కానండి, సరిపోదు. ఇంక బకెట్తోనే ఉంచేద్దాం అనుకుంటున్నాను. చాలా ఎక్కువగానే ఉంది, డబ్బా సరిపోదు. లేదంటే మనకి ఇలాగ డబ్బా ఉన్నా కూడా దానిలో వేసి పెట్టేసుకోవచ్చు అనమాట. దీన్ని అంతా కూడాను స్టోర్ చేయడం కూడా నీళ్ళలో ఉంచాలండి, ఎండలో పెట్టకూడదు. క్లోజ్ చేయడం కూడా క్లాత్తోనే క్లోజ్ చేయాలి తప్ప మనం టైట్గా మూతలు ఏవి పెట్టకూడదు అనమాట. మూతలు పెడితే ఎయిర్ పాస్ అవ్వదు, లోపలికి గాలి పాస్ అవ్వదు. గాలి పాస్ అవ్వకపోతే పాడైపోతుంది అనమాట. అందుకు ఈ విధంగా చక్కగా కలిపేసాను. నేనైతే మాత్రం చేత్తోని కలిపేసి మంచిగా క్లాత్ కట్టేద్దాం దీనికైతే మాత్రం. ఒక నీట్గా కాటన్ క్లాత్ అయితే మంచిగా బాగుంటుంది. మనకు వేస్ట్ క్లాతులు కూడా వేస్ట్ అవ్వండి, గార్డెన్లో ఈ విధంగా ఉపయోగపడుతూ ఉంటాయి. వేస్ట్ డబ్బాలే కాదు, వేస్ట్ క్లాతులు కూడా మనకి చక్కగా వాడుకుంటూనే ఉంటాం అన్నమాట. మా ఇంట్లో కాటన్ క్లాతులు అన్నీ కూడా ఇలాగే కడుతూ ఉంటాను అన్నిటికీ కూడా. నేనైతే దీన్ని చక్కగా నీళ్ళలోనే పెడదాం. ఎండలో పెట్టామంటే మాత్రం చాలా కష్టం, అంటే అసలు ఉండకూడదు, ఎండలో ఉంటే పాడైపోతుంది అనమాట. మాకైతే మంచిగా ఇక్కడ సోలార్ ఉందండి, సోలార్ కింద పెట్టేస్తున్నాను. ఈ లిక్విడ్స్ అన్నీ కూడా ఈ విధంగా ఉంటుంది. పుచ్చకాయలు మనం తయారు చేసాను చూసారు కదా,
ఇది రేపైతే మాత్రం మొక్కలకు మంచిగా ఇచ్చేస్తాను. ఇది ఇచ్చిలాగా ఇంకొకటి మనకి ఎంత బాగా రెడీ అవుతుందో చూడండి. వేస్ట్గానే వీటికి ఏమైనా ఖర్చు ఉందా చెప్పండి? కొంచెం బెల్లం తప్ప మనం ఏమీ ఖర్చు పెట్టడం లేదు. అలాగే ఇవన్నీ కూడా డ్రమ్ములతో చూశారు కదా, ఓడబుడిసి ఇదే గోకృపామృతం, వాటి సైడ్ మొన్న అట్టుపండు ద్రావణం చూశారు, పులమజ్జుకున్నది, తర్వాత ఇప్పుడు పుచ్చకాయలు చూశారు, ఇప్పుడు పొన్నగంటి చూశారు. ఇవన్నీ కూడా నాకు దగ్గర 2-3 నెలలకు సరిపడగా ఆహారాన్ని అయితే నేను మొక్కలకి సిద్ధం చేసేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కొంతైనా నచ్చుద్ది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ లిక్విడ్ ఇది ఫర్టిలైజర్ మంచిగా తయారైన తర్వాత దీన్ని మళ్ళీ నేను మీకు చూపించి నేను మొక్కలన్నిటికీ కూడా ఇస్తాను. మీకు చూపించకుండా ఏది చేయను కదా మంచిగాను. ఓకేనండి, ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలి, మరి అన్ని తెలుసుకోవాలనుకుంటే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. లోకా సంస్థ సుఖనో భవంతు. బాయ్ అండి, బాయ్ బాయ్.